హలో హాయ్, నేను మీ విశ్వనాథుడు శ్రీనివాసుని. అందరూ ఎలా ఉన్నారు? మీరు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. అయితే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు కొండ్రముట్ల పంచాయతీలో ఉన్నటువంటి దాసులపల్లి గ్రామంలో ఉన్నాను. దాసులపల్లి ఇది తండా. ఇది ఇక్కడ చూస్తున్న తండాలో వాగ్యనాయక్ గారి హౌస్ దగ్గర ఉన్నాను. నేను దారిన పోతూ ప్రయాణంలో ఉండి ప్రస్తుతానికి రోడ్డు వెంబడి ఇక్కడ ఏదో ప్రశాంతంగా ఉందని మనది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు వచ్చేసి విశ్వనాథుడు శ్రీనివాస్ అనే ఛానల్. దానిని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. కొత్తగా నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. సోషల్ మీడియాలో నేను మరి రోడ్లు టర్నింగ్లు అవి చేస్తూ ఉంటాను. కాబట్టి చిన్న చేసిన పనులు నేను ఆ యూట్యూబ్లో పెడుతుంటాను. మరి మీరు ఛానల్ మరి మీరు బలపరుస్తారని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, యేసుప్రభు సిలువ ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఎస్టీ కాలనీ, ఇది ఎస్టీ కాలనీలో ఉన్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు కష్టపడి పని చేసుకుని కుటుంబాలను పోషించుకుంటూ మాయా మర్మం లేకుండా, దోపిడీ లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, శ్రమనే నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ప్రాంతాన్ని నాకైతే చూస్తే చాలా సంతోషంగా ఉంది. మరి అలాగనే ఈ ఛానల్ మీరు మరి కొద్దిగా దృష్టి పెట్టి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే నేను పగిలిపోయిన చేతితోనే చేస్తున్నాను వీడియో. నాకు ఎడిటింగ్ రాదు ప్రస్తుతానికి. ఈ థంబ్నెయిల్స్ పెట్టకుండా చేత కాదు. కాబట్టి ఈ 2-3 నెలలు కొంచెం కష్టపడి మంచిగా ఒక కెమెరా సెల్ కొనుక్కొని, ఒక స్టాండు, మైక్ ఒకటి అవి తీసుకుని మన వీడియోలు మనమే ఎడిటింగ్ చేసుకుని సోషల్ మీడియాలో నేను కూడా మరి కొంచెం యాక్టివ్గా ఉందామనేటువంటి ఒక మంచి ఆశ అయితే ఉంది. ఆ ఆశని మీరు మీ పిల్లవాడిలాగా, నా ఏజ్ పెద్దదైనా మీ పిల్లవాడిని అనుకొని చెప్పేసి, మీ కొడుకు అని చెప్పేసి అనుకొని నన్ను బలపరుస్తారని, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కంపల్సరిగా ఒక 2-3 నెలలు నన్ను ముందుకు కొంచెం నెడితే, కొంచెం ముందుకు తీసుకెళ్ళి సబ్స్క్రైబ్ చేసి, లైక్స్ ఇచ్చేసి, మరి మన వాళ్ళకి షేర్ చేసి, మన విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా మరి మీరు తెలియజేసి కొంచెం ముందుకు నడిపించారంటే నేను వీడియోలు మంచిగా చేయడానికి ఆస్కారం ఉంది. చేస్తాను. ఎడిటింగ్ నేర్చుకొని మంచి సెల్ ఒకటి, మంచి కెమెరా ఒకటి తీసుకొని మరి ఈ విధంగా ఇటు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ మీ పనులు చేసుకుంటూ కష్టపడి మంచిగా ఉండాలని, అలాగనే నాకు 2 పిల్లలు బీటెక్ ఇంజనీరింగ్ చదువుకునేటువంటి పిల్లలు ఇక్కడ అగపడితే, నాది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మరి సబ్స్క్రైబ్ చేయమని వెంటనే స్పందించారు. వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుంటున్నారంట. ప్రతి ఒక్కళ్ళు మొదటి 25-30 సంవత్సరాలు కష్టపడి చదువుకొని మంచి స్థాయికి పోయి కుటుంబాలకు మంచి ధైర్యాన్ని, మరి ఆనందాన్ని ఇస్తారని నేను కోరుకుంటూ, అలాంటి పిల్లలు అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా మంచి అలవాట్లు, మంచి ప్రయాణాలు, మంచి స్నేహాలు చేస్తారని నేను మనసారా కోరుకుంటూ, మీ విశ్వనాథుడు శ్రీనివాస్. ఉంటా మరి.